మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా ఏ శని అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలో బలంగా ఉన్నారు. దిగ్విజయంగా ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా పడుతుంది. విదేశీయానం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా ఒక పని అనుకుంటే నిదానంగా చేద్దాం, తర్వాత చేద్దాం అని కాకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మీరు పడ్డ కష్టానికి పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఏర్పడుతుంది. స్నేహితుల దగ్గర సంతోషం వ్యక్తపరుస్తారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, వారి కోసం మనం కష్టపడాలి అనే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అయితే ఒక్కొక్క సమయంలో రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో అలా ఖర్చు అయిపోతుంటుంది. నిదానంగా ఆలోచించి ఎంతవరకు ఖర్చు చేయాలో అది ఆలోచించి ఖర్చు పెట్టాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించండి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మెయిన్ రాశి వారికి గడిచిన వారం బాగుంది. అదేవిధంగా ఈ వారం కూడా వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యవహార శైలిలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటుంది. నలుగురిలోనూ కలిసి ఉండాలి, చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ఆలోచన కూడా ఉంటుంది. మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎంతో కాలంగా నమ్మిన మనుషులు మిమ్మల్ని మోసం చేశారన్న బాధ ఎక్కువగా వెంటాడుతుంది. ఏదైతేనే భగవంతుడు ఉన్నాడు, మనల్ని కళ్ళు తెరిపించాడు, మనం ఒక్కొక్కసారి పొగడ్తలకు పోయి మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, మనకి మనమే నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుని మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదనే భావంతో ముందుకెళ్తారు. కష్టానికి తగ్గ ఫలితం అనుకూలంగా ఉంటుంది. రాశ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండి గురుగ్రహం దృష్టి మెయిన్ రాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణి కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి అమ్మవారిని అష్టోత్తరంతో పూజించడం, అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు దీపారాధన చేయండి. ఏలినాటి ఉన్న వాళ్ళకి కొంతవరకైనా శని ఉపశమనం లభిస్తుంది. అయితే వీరికి ఏలినాటి నడుస్తున్నప్పటికీ జన్మరాశిలో శని భగవానుడు బలంగా ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా పూర్తి చేస్తారు. రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏనుగంత బలం అనుకుంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, తలపెట్టాలి అని అనుకుంటారు. కానీ మధ్యలోనే ఏదో ఆటంకం రావడం, అది ఆగిపోవడం జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఇది ఈరోజు చేయాలి అని సంకల్పం చేసుకుని పని ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in